ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట ఎక్స్ట్రాడినరీ సిమెంట్. 2022 ఫిబ్రవరి 24 యుక్రెయిన్పై ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించాడు. పుతిన్ చేసిన ఈ ప్రకటన ఒక రకంగా ప్రపంచాన్ని భయపెట్టింది. ఎందుకంటే భూమి మీద ఉన్న పవర్ఫుల్ మిలిటరీలో రెండో స్థానంలో రష్యా ఉంది. ఆ దేశం యుద్ధానికి దిగిందంటే అడ్డుకోవడం ఎవరితరం? సో పుతిన్ యుద్ధం ప్రకటించగానే యుక్రెయిన్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. 2-3 రోజుల్లో యుద్ధం ముగుస్తుందని అంచనా వేశారు. నిజానికి రష్యా అధ్యక్షుడి అంచనా కూడా అదే. పైగా యుక్రెయిన్ వద్ద ఆయుధాలు లేవు. ఆ దేశ ఆర్మీలో ఉన్న సైనికుల సంఖ్య కూడా చాలా తక్కువ. ఎయిర్ ఫోర్స్, నేవీ ఉన్నా వాటి ప్రభావం పెద్దగా లేదు. ఏ రకంగా చూసుకున్నా రష్యాను అడ్డుకునే శక్తి, యుక్తి యుక్రెయిన్కు లేవు. అందుకే 2-3 రోజుల్లో యుక్రెయిన్ లొంగిపోతుందని, లేదంటే రష్యా ఆ దేశాన్ని సొంతం చేసుకుంటుందని అప్పట్లో నివేదికలు వెలువడ్డాయి. కానీ యుక్రెయిన్కు అండగా అమెరికా, మిత్రదేశాలు నిలిచాయి. యుక్రెయిన్కు ఆయా దేశాలు నేరుగా సైన్యం పంపలేదు. సైన్యాన్ని పంపితే ఆయా దేశాలపై కూడా పుతిన్ యుద్ధానికి దిగటం ఖాయమని అందరికీ తెలుసు. అందుకే అమెరికా, యూరప్ దేశాలు తెలివిగా వ్యవహరించాయి. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు యుక్రెయిన్కు ఆయుధ సాయం చేస్తామని అప్పట్లో ప్రకటించాయి. ఆ తర్వాత పెద్ద ఎత్తున యుక్రెయిన్కు ఆయుధాలిచ్చాయి. ఫలితంగా యుక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. యుక్రెయిన్కు అమెరికా, యూరప్ ఆయుధాలు ఇవ్వడంపై అప్పట్లో పుతిన్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. యుక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వటం అంటే ఆయా దేశాలు నేరుగా తమపై యుద్ధం చేయటమేనని అప్పట్లో పుతిన్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే తాము ఇస్తున్న ఆయుధాలు కేవలం యుక్రెయిన్ ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగపడతాయని అమెరికా, యూరప్ దేశాలు సమర్థించుకున్నాయి. నిజానికి యుక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది. ఆధునిక కాలంలో యుద్ధం ఎంత ఘోరంగా ఉంటుందో ప్రపంచం కళ్లారా చూసింది. ఈ యుద్ధంలో పుతిన్ను ఓడించడానికి తెర వెనక ఎన్ని ప్లాన్లు వేయాలో అన్నింటినీ అమెరికా, యూరప్ దేశాలు అమలు చేశాయి. ఈ యుద్ధంలో పుతిన్ను ఓడించడంలో, రష్యాను ఆర్థికంగా దెబ్బతీయటంలో పాశ్చాత్య దేశాలు విఫలమయ్యాయి. పైగా ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. యుక్రెయిన్ యుద్ధం ఇన్నాళ్లు కొనసాగడానికి కారణం పశ్చిమ దేశాల ఆయుధాలు. ఆ వెపన్స్ లేకుంటే యుక్రెయిన్ ఎప్పుడో పుతిన్కు లొంగిపోయేది. అందుకే పశ్చిమ దేశాలపై పుతిన్ పగతో రగిలిపోతున్నాడు. అమెరికా, యూరప్పై ప్రతీకారం తీర్చుకోవడానికి చక్కటి అవకాశం కోసం సహనంతో వేచి చూస్తున్నాడు. నిజానికి పుతిన్ ఒకప్పుడు కేజీబీ ఏజెంట్. సమాచార సేకరణకు, లక్ష్యాన్ని సాధించడానికి ఒక ఏజెంట్ అవసరమైతే కొన్నిసార్లు దశాబ్దాలుగా వేచి చూస్తాడు. సీక్రెట్ ఏజెంట్లలో ఉన్న ఆ సహనం పుతిన్కు కూడా ఉంది. పైగా శత్రువులను దెబ్బకొట్టడానికి రష్యా అధ్యక్షుడు అనుసరించే వ్యూహాలు చాలా పకడ్బందీగా, రహస్యంగా, కఠినంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. శత్రువు ఊహించని సమయంలో దాడి చేయడం పుతిన్ స్టైల్. చాణక్యుడు చెప్పిన సామదాన భేద దండోపాయాల్లో కేవలం భేద దండోపాయాలను మాత్రమే పుతిన్ ఎంచుకుంటారు. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. యుక్రెయిన్ యుద్ధం మొదలైనట్టే యాదృచ్ఛికమై అయినా సరిగ్గా ఇరాన్ యుద్ధం కూడా ఫిబ్రవరి చివర్లోనే మొదలైంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో సభ్యత్వానికి యుక్రెయిన్ దూరంగా ఉండాలని డిమాండ్ చేస్తే పుతిన్ యుద్ధాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు అణ్వాయుధాలకు, క్షిపణి కార్యక్రమానికి దూరంగా ఉండాలని డిమాండ్ చేస్తూ ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాన్ని ప్రారంభించాయి. ఇరాన్ ఆర్థిక పరిస్థితి కూడా దాదాపు యుక్రెయిన్ కంటే దారుణంగా ఉంది. నిజానికి యుద్ధం ప్రారంభానికి ముందు యుక్రెయిన్ ఆర్థికంగా స్థిరంగా ఉంది. కానీ ఇరాన్ పరిస్థితి వేరు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా ఊబిలో కూరుకుపోయింది. కరెన్సీ విలువ చారిత్రక స్థాయిలో పతనమైంది. ఇరాన్ ఆర్మీ పటిష్టంగానే ఉంది. ఇరాన్ ప్లస్ పాయింట్ ఆ దేశం వద్ద శక్తివంతమైన క్షిపణులు, డ్రోన్లు ఉండటమే. కానీ ఎయిర్ ఫోర్స్, నేవీ మాత్రం బలహీనంగానే ఉంది. 2026 ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని చంపేస్తే ఆ దేశం పనైపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావించాడు. అంటే ఇరాన్ లొంగిపోవాలంటే ఖమేనీని ఖతం చేస్తే చాలని ట్రంప్ కోరుకున్నాడు. అందుకోసమే ప్లాన్లు వేశారు. ఖమేనీ కదలికలపై కన్నేశారు. ఖమేనీ భద్రతా సిబ్బందిని ఇజ్రాయెల్, అమెరికా ట్రాక్ చేయడం మొదలుపెట్టాయి. నిజానికి ఫిబ్రవరి 28న దాడి చేయాలన్నది అమెరికా, ఇజ్రాయెల్ ప్లాన్ కాదు. కానీ అనుకోకుండా ఖమేనీ కీలక నాయకులు ఒకే చోట సమావేశమయ్యారు. ఈ విషయంపై ఉప్పు అందగానే ఇజ్రాయెల్, అమెరికా యాక్షన్లోకి దిగాయి. పట్టపగలే ఇరాన్ రాజధాని టెహ్రాన్పై భీకర దాడులకు దిగాయి. ఒకే దెబ్బకు ఇరాన్ సుప్రీం లీడర్తో పాటు 40 మంది కీలకమైన వ్యక్తులను హతమార్చాయి. ఖమేనీ ఖతమయ్యాడు.
ఇక ఇరాన్ సరెండర్ అవుతుందని డొనాల్డ్ ట్రంప్ సంబరపడ్డాడు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ అంచనాలు తలకిందులయ్యాయి. నిజానికి యుద్ధాన్ని ప్రారంభించిన తొలి రోజే ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా అమెరికా, ఇజ్రాయెల్ తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి. పైగా ఇరాన్ కంటే అమెరికా, ఇజ్రాయెల్ కాంబినేషన్ అత్యంత శక్తివంతమైంది. కానీ ఇరాన్ మాత్రం ఇప్పుడు టఫ్ ఫైటునిస్తోంది. అగ్రదేశం చేస్తున్న దాడులను కాచుకుంటూనే ఎదురుదాడులను చేస్తోంది. ఈ వారం రోజుల్లోనే అమెరికాకు చెందిన $200 కోట్ల విలువైన మిలిటరీ ఆస్తులను టెహ్రాన్ ధ్వంసం చేసింది. ప్రధానంగా అమెరికా రాడార్ వ్యవస్థలకు తీరని నష్టం కలిగించింది. అమెరికా మిలిటరీ బేస్లను టార్గెట్ చేస్తోంది. ప్రధానంగా ఇరాన్ చేసిన ఓ దాడి అమెరికాను కలవరానికి గురిచేసింది. అమెరికాకు పశ్చిమాసియాలోని అతిపెద్ద సైనిక బేస్ ఖతార్లోని అల్ ఉదేద్. ఈ బేస్ను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అల్ ఉదేద్ బేస్లోని అమెరికా రాడార్ సిస్టమ్ను ఇరాన్ ధ్వంసం చేసింది. పశ్చిమాసియా ప్రాంతంపై నిఘా పెట్టడానికి అల్ ఉదేద్ బేస్లోని ఈ రాడార్ వ్యవస్థ అమెరికాకు కళ్ళు వంటిది. ఈ బేస్పై దాడికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్లో ఓ కథనం వచ్చింది. అందులో ధ్వంసమైన అమెరికా రాడార్ సిస్టమ్కు సంబంధించి శాటిలైట్ చిత్రాన్ని ప్రచురించింది. చిత్రంలో ఓ టెంట్ ఉండి దాని చుట్టూ శాటిలైట్ డిసెలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. చాలా డిస్లు డ్యామేజ్ అయినట్టు స్పష్టంగా ఉపగ్రహ చిత్రంలో కనిపిస్తోంది. ఈ రాడార్ పశ్చిమాసియాలోనే అతిపెద్దది. తాజా నివేదికల ప్రకారం ఇది ముందస్తు హెచ్చరిక వ్యవస్థ. అంటే 5,000 కిలోమీటర్ల దూరం పరిధిలో దూసుకొచ్చే బాలిస్టిక్ మిసైళ్లను ఇది ట్రాక్ చేస్తుంది. దీన్ని తాము ధ్వంసం చేశామని ఇరాన్ తాజాగా వెల్లడించింది. పశ్చిమాసియాలో అమెరికాకు ఉన్న కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ వ్యవస్థలను టెహ్రాన్ టార్గెట్ చేస్తోంది. బహ్రెయిన్లోని అమెరికా స్థావరంపైన దాడి చేసింది. బహ్రెయిన్ రాజధాని మనామాలోని అమెరికాకు 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్ ఉంది. ఎర్ర సముద్రం నుంచి అరేబియా సముద్రం వరకు అమెరికా నేవల్ కార్యకలాపాలకు ఇది గుండెకాయ వంటిది. ఈ బేస్లోని 2 ఉపగ్రహ టెర్మినళ్లను ఇరాన్ ధ్వంసం చేసింది. ఒక్కోదాని ఖరీదు $1,000,00,000. యుఏఈలో థాడ్ రాడార్ వ్యవస్థను కూడా టెహ్రాన్ తుక్కు చేసింది. థాడ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్. ఇది అమెరికాకు చెందిన మోస్ట్ అడ్వాన్స్డ్ యాంటీ మిసైల్ సిస్టమ్. థాడ్ రాడార్ వ్యవస్థ విలువ $50 కోట్ల. ఈ రాడార్ వ్యవస్థ లేకుండా థాడ్ యాంటీ మిసైల్ వ్యవస్థ అస్సలు పనిచేయదు. ఇవే కాకుండా పశ్చిమాసియాతో పాటు అజర్బైజాన్ పై కూడా దాడి చేసింది. అంటే ఇరాన్ దాడులను విస్తరిస్తోంది. అసలు ఇరాన్ ఎందుకింత ధైర్యంగా దాడి చేస్తోంది? తమ బేస్లను, లాంచ్ ప్యాడ్లను అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తున్నా ఇరాన్ ఎదురుదాడులు ఎలా చేస్తోంది? అసలు ఇరాన్ ధైర్యం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం రష్యా. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఇరాన్ ధైర్యం, బలం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. యుక్రెయిన్ యుద్ధంలో పుతిన్ బిజీగా ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. నిజానికి యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. యుద్ధంలో రష్యా సైన్యం దూకుడుగా వ్యవహరిస్తోంది. దానికి ఇరాన్కు అండగా ఉండటానికి ఏమాత్రం సంబంధం లేదు. ఇప్పుడు ఇరాన్కు కావాల్సింది సైన్యం కాదు. ఎందుకంటే ఇరాన్ సైన్యంతో అమెరికా సైన్యం నేరుగా యుద్ధానికి దిగలేదు. ఇరాన్పై కేవలం వైమానిక దాడులకు అగ్రదేశం దిగుతోంది. అంటే ఇరాన్ ప్రాబ్లం సైన్యమే కాదు. ఆ దేశానికి ఇప్పుడు కావాల్సింది ఆయుధాలే. ఎస్, యుక్రెయిన్ విషయంలో అమెరికా, యూరోప్ దేశాలు ఎలా ఆయుధాలనిచ్చాయో ఇప్పుడు పుతిన్ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు. ఇరాన్కు సైన్యం పంపడు, కానీ ఆ దేశ సార్వభౌమత్వం కాపాడుకోవడానికి అవసరమైన ఆయుధాలను పుతిన్ అందిస్తున్నాడు. ఇరాన్ యుద్ధం మరింతకాలం కొనసాగేలా పుతిన్ చేస్తున్నాడు. అమెరికాపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇన్నాళ్లకు పుతిన్కు లభించింది. యుద్ధంలో పోరాడుతున్న ఇరాన్కు క్రెమ్లిన్ బాస్ సాయం అందిస్తున్నాడు. ఇరాన్కు సాయం చేయడానికి పుతిన్కు చాలా కారణాలున్నాయి. మొదటి కారణం అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవడమే. యుక్రెయిన్ యుద్ధాన్ని ఇంతకాలం పొడిగించడానికి కారణం అమెరికానే. అమెరికా ఆయుధాలు ఇవ్వకపోతే యుక్రెయిన్ ఏనాడో ఓడిపోయేది. ఈ యుద్ధం కారణంగా రష్యాపై వేల ఆర్థిక ఆంక్షలను పశ్చిమ దేశాలు విధించాయి. వేరే దేశమైతే ఆంక్షల దెబ్బకు కుప్పకూలిపోవాలి. రష్యాకు ఉన్న చమురు కారణంగా ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థను నెట్టుకొస్తోంది. ఆర్థికంగా మనుగడలో ఉంది. తమను నాశనం చేయాలనుకున్న అమెరికాపై పగ తీర్చుకోవడానికి పుతిన్కు ఇరాన్ చక్కటి అవకాశం. ఇరాన్కు నిఘా సమాచారం ఇవ్వటంతో పాటు ఆయుధాలిస్తే చాలు. ఇరాన్ పోరాటానికి సిద్ధంగా ఉంది. ఖమేనీ ఖతమైన పుతిన్ ఉన్నంత వరకు తమను ఏమీ చేయలేదని ఇరాన్ కూడా నిరూపించే అవకాశం ఉంది. రెండో కారణం వ్యూహాత్మక మిత్రత్వం. యుక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యం పిట్టల్లా రాలుతున్న సమయంలో కష్టకాలంలో పుతిన్కు టెహ్రాన్ సహాయం అందించింది. రష్యాకు సైన్యం కొరత ఏర్పడిన టైంలో యుద్ధాన్ని కొనసాగించేందుకు తమ వద్ద ఉన్న డెడ్లీ సూసైడ్ డ్రోన్లను ఇరాన్ అందించింది. ఈ డ్రోన్లను షహేద్ 136గా పిలుస్తారు. మొదట్లో తమ డ్రోన్లను ఇచ్చిన ఇరాన్
ఆ తర్వాత రష్యా సొంతంగా డ్రోన్లు తయారు చేసుకునేలా సహాయం చేసింది. ఇప్పుడు అదే డ్రోన్లను గెరాన్ 2 పేరుతో రష్యా తయారు చేస్తోంది. సో ఇరాన్ కష్టకాలంలో ఉన్నప్పుడు రష్యా ఆపన్న హస్తం అందిస్తోంది. నమ్మిన మిత్రుడిని రష్యా ఎప్పుడూ మోసం చేయదు. కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడటం రష్యాకు బాగా తెలుసు. దశాబ్దాలుగా భారత్తో స్నేహాన్ని రష్యా కొనసాగిస్తోంది. భారత్కు ఏ కష్టం వచ్చినా నేనున్నానని రష్యా ముందుకొస్తోంది. ఇప్పుడు అదే పనిని ఇరాన్ విషయంలో చేస్తోంది. నిజానికి ఫిబ్రవరి 18 నుంచి రష్యా యుద్ధ నౌక ఇరాన్ తీరంలోనే ఉంది. ఆ దేశ నేవీతో కలిసి రష్యా యుద్ధ విన్యాసాలను నిర్వహించింది. పర్షియన్ గల్ఫ్ తీరంలో రష్యా యుద్ధ నౌక ఉన్నంతకాలం ట్రంప్ దాడులకు దిగలేదు. ఒకవేళ ఆ సమయంలో అమెరికా దాడి చేసి ఉంటే నేరుగా యుద్ధంలోకి రష్యా ఎంట్రీ ఇచ్చేది. రష్యా నౌకపై దాడి జరుగుంటే అమెరికాకు పుతిన్ పీడకలలా మారడం ఖాయం. అందుకే రష్యా యుద్ధ నౌక వెళ్లిపోయే వరకు ట్రంప్ ఓపిక పట్టాడు. ఫిబ్రవరి 26న రష్యా యుద్ధ నౌక రిటర్న్ అయింది. ఫిబ్రవరి 27న పర్షియన్ గల్ఫ్ దాటి రష్యా యుద్ధ నౌక వెళ్లిపోయింది. ఆ తర్వాతే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి. పరోక్షంగా ఇరాన్పై దాడిని కొన్నాళ్లు పుతిన్ అడ్డుకున్నాడు. 2026 ఫిబ్రవరిలోనే రష్యాతో $50 కోట్ల విలువైన రక్షణ ఒప్పందాన్ని ఇరాన్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 2500 క్షిపణులను, 500 లాంచ్ ప్యాడ్లను రష్యా డెలివరీ చేయనుంది. ఈ ఒప్పందం ప్రకారం డెలివరీలకు చాలా సమయం ఉంది. కానీ ఇరాన్కు ఇప్పటికే రష్యా కొన్ని డెలివరీలు చేసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ కోసం ఖయామ్ అనే నిఘా శాటిలైట్ను రష్యా ప్రయోగించింది. ఇప్పుడు ఇరాన్ చేస్తున్న దాడులకు ఈ శాటిలైటే కారణం. ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలను అత్యధిక రెజల్యూషన్తో పర్యవేక్షించి లొకేషన్లను గుర్తించి మరీ దాడి చేస్తోంది. అంతేకాదు, యుక్రెయిన్ యుద్ధంలో పశ్చిమ దేశాల ఆయుధాలైన పేట్రియాట్, హైమార్స్ వంటి గగనతల రక్షణ వ్యవస్థలను ఎలా ఎదుర్కోవాలో తాను నేర్చుకున్న పాఠాలను టెహ్రాన్కు నిరంతరం మాస్కో చెబుతోంది. రష్యా ఇస్తున్న నిఘా సమాచారం ఆధారంగా అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ దాడులు ఉధృతం చేస్తోంది. రష్యా సాయం చేయడానికి మూడో కారణం యుక్రెయిన్. తాజాగా ఇరాన్కు చెందిన సూసైడ్ డ్రోన్లను ఎలా ఎదుర్కోవాలో గల్ఫ్ దేశాలకు తాము వివరిస్తామని యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ చెప్పారు. ఇక్కడ శత్రువు మిత్రుడు. ఈ కోణంలో రష్యా మిత్రదేశం ఇరాన్ను వ్యతిరేకించే గల్ఫ్ దేశాలకు సాయం చేయడానికి జెలెన్స్కీ ముందుకొచ్చాడు. ఈ ప్లాన్ సక్సెస్ అయితే అది రష్యాకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది. యుక్రెయిన్ సాయం చేస్తే గల్ఫ్ దేశాలు ఆర్థికంగా జెలెన్స్కీకి సాయం అందించే అవకాశం ఉంది. అలా జరిగితే జెలెన్స్కీ యుద్ధంలో మరింత రెచ్చిపోతాడు. యుద్ధంలో యుక్రెయిన్ విజయం సాధించడం అసాధ్యమని అందరికీ తెలుసు. కానీ గల్ఫ్ దేశాల సాయంతో కీవ్ దాడులు ఉధృతం చేసే అవకాశం ఉంది. యుద్ధం మరింత కాలం కొనసాగుతుంది. పుతిన్కు సైనికంగా భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకే జెలెన్స్కీని అడ్డుకోవడం రష్యాకు అవసరం. నాలుగో కారణం వ్యూహాత్మక డైవర్షన్. అగ్రదేశం అమెరికాను యుక్రెయిన్ యుద్ధం నుంచి డైవర్ట్ చేయడమే పుతిన్ లక్ష్యం. అంటే ఇరాన్పై చేస్తున్న యుద్ధం మరింత కాలం కొనసాగాలని రష్యా కోరుకుంటోంది. యుద్ధం కొనసాగించేందుకు ఇరాన్ అవసరమైన ఆయుధాలు, నిఘా సమాచారం ఇచ్చి టెహ్రాన్ను ప్రోత్సహించేందుకు మాస్కో ప్లాన్ వేసింది. సో ఇరాన్ యుద్ధం కొనసాగినంత కాలం యుక్రెయిన్ వైపు వాషింగ్టన్ కన్నెత్తి కూడా చూడదు. ఇలాంటి తరుణంలోనే యుక్రెయిన్పై మరిన్ని దాడులు చేయడమే వ్యూహం. భారీగా యుక్రెయిన్ భూభాగాలను మరిన్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో యుక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ తమ డిమాండ్ల విషయంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గటం లేదు. రష్యా చేస్తున్న దాడులను ట్రంప్ తీవ్రంగా తప్పుపడుతున్నాడు. అమెరికా యుద్ధాన్ని కొనసాగిస్తే రష్యాను తప్పుపట్టడానికి అవకాశమే ఉండదు. ఇరాన్కు పుతిన్ సాయం చేయడానికి ఐదో కారణం క్రూడ్ ఆయిల్. యుద్ధం కొనసాగినంత కాలం హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ మార్గంలో ప్రయాణిస్తే దాడులు తప్పవని ఇప్పటికే టెహ్రాన్ వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన మార్గం హార్మోజ్ జలసంధి. ఈ మార్గం గుండా నిత్యం 2 కోట్ల బ్యారెళ్ల చమురు సరఫరా అవుతోంది. అంటే ప్రపంచానికి సరిపడా 5వ వంతు క్రూడ్ హార్మోజ్ నుంచే వెళ్తోంది. ఇరాన్పై అమెరికా దాడి చేసిన నాటి నుంచే చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇప్పుడు బ్రెంట్ రకం బ్యారెల్ చమురు ధర ఏకంగా $84కు చేరుకుంది. మరోవైపు చాలా గల్ఫ్ దేశాలు చమురు ఉత్పత్తిని ఆపేశాయి. దీని ప్రభావం ఇరాన్ యుద్ధానికి ఏమాత్రం సంబంధం లేని భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒక రకంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోవడమే కాదు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. రవాణా వ్యవస్థలు ఆగిపోతాయి.
అందుకే యుక్రెయిన్ యుద్ధం కంటే ఇరాన్ యుద్ధం ప్రపంచంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అయితే ఈ సమస్యకు రష్యాకు ఏంటి లింక్ అన్న అనుమానం కలగొచ్చు. సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలో ఎక్కువగా చమురు ఉత్పత్తి చేసే రెండవ దేశం రష్యా. హార్మోజ్ జలసంధి మూతపడితే గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరాలు నిలిచిపోతాయి. దీంతో ఇప్పుడు రష్యా చమురే దిక్కవుతుంది. ఇప్పటికే భారత్ వంటి దేశాలు రష్యాతో చమురు కోసం సంప్రదింపులు జరుపుతున్నాయి. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలుకు ప్లాన్స్ వేస్తున్నాయి. మరోవైపు రష్యా చమురుపై ఉన్న ఆంక్షలను కూడా ఎత్తేస్తామని అమెరికా ప్రకటించింది. ఇది ఒక రకంగా భారత్కు, చైనాకు అనుకూలం. సో ఇరాన్ యుద్ధం కొనసాగినంత కాలం రష్యా పండగ చేసుకుంటుంది. ఇక ఇరాన్ యుద్ధంతో రష్యా రక్షణ వాణిజ్యం కూడా ఊపందుకుంటుంది. చాలా దేశాలు యుద్ధ భయాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. తక్కువ ధరకు నాణ్యమైన ఆయుధాలను విక్రయించేందుకు మాస్కో సై అంటోంది. అమెరికా ఆయుధాలు భారీ ధరలుంటాయి. చైనా ఆయుధాలు చీప్గా లభించినా అవి యుద్ధంలో ఏమాత్రం ప్రభావం చూపించవని గతేడాది మేలో పాకిస్తాన్, ఇప్పుడు ఇరాన్ నిరూపిస్తూనే ఉన్నాయి. అందుకే ప్రత్యామ్నాయంగా రష్యా ఆయుధాలను కొనేందుకు చాలా దేశాలు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఏ రకంగా చూసుకున్నా ఇరాన్కు పుతిన్ అండగా నిలబడితే రష్యాకే మేలు జరుగుతుంది. దాంతోపాటు తన ప్రతీకారం తీరుతుంది. ప్లస్ అదనంగా యుక్రెయిన్లో మరింత దూకుడును ప్రదర్శిస్తుంది. ఇక యుక్రెయిన్ యుద్ధం చేయడానికి, ఆయుధాలను ఉత్పత్తి చేసుకోవడానికి చమురు ఆదాయం రష్యాకు కలిసొస్తుంది. ఇరాన్ యుద్ధాన్ని ప్రారంభించి రష్యా చమురు పరిశ్రమ దివాలా తీయకుండా స్వయంగా అమెరికానే ఆదుకుంటోంది. అమెరికా వాస్తవ లక్ష్యం వేరు, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేయడంతో పాటు అణ్వాయుధాల తయారీని అడ్డుకోవడమే ట్రంప్ లక్ష్యం. కానీ ఆ లక్ష్యం రష్యా ఆర్థిక వ్యవస్థను కాపాడి పుతిన్ వ్యూహాలను అమలు చేయడానికి ఉపయోగపడటం విశేషం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించినవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట ఎక్స్ట్రాడినరీ సిమెంట్.